వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. ఈరోజు నుంచి మనం ప్రత్యేకంగా యూపీఎస్సి ప్రిలిమ్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో అది రాబోయేటటువంటి యూపీఎస్సి 2025 ప్రిలిమ్స్కి కావచ్చు, అదేవిధంగా స్టేట్ పిఎస్సిస్ గ్రూప్ 1 గ్రూప్ 2కి కూడా చాలా వరకు యూజ్ అవుతుంది. సో ఈరోజు మెయిన్గా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి, అదేవిధంగా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటే మేజర్గా 1773, 1853 వరకు ఉన్నటువంటి యాక్ట్స్, ఆ తర్వాత క్రౌన్ రూల్ వచ్చిన తర్వాత 1858 నుంచి 1947 వరకు ఉన్నటువంటి చట్టాల గురించి ఉంటాయి. సో దట్ ఆ అంశాల గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, ద ఫంక్షన్స్ ఆఫ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్ వర్ డివైడెడ్ ఇంటూ రిజర్వ్డ్ అండ్ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ట్రీటెడ్ యాజ్ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్. సో మనకి 1919లో డైఆర్కీ వ్యవస్థ అనేది రావడం జరిగింది. సో ఈ డైఆర్కీ వ్యవస్థలో భాగంగా ఏవైతే గవర్నమెంట్ ఫంక్షన్స్ ఉన్నాయో వాటిని రిజర్వ్డ్, అదేవిధంగా ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్గా దేన్ని ట్రీట్ చేస్తారు అనేసి 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది చెప్పమన్నాడు. ఇఫ్ ఇన్ కేస్ 10 seconds టైం తీసుకోండి, లేదంటే వీడియోని పాస్ చేసైనా దీని సమాధానాన్ని గెస్ చేయండి. సో ఇక్కడ మేజర్గా జస్ట్ ఎలిమినేషన్ వినియోగిస్తూ మనం ఈజీగా సమాధానం చేయొచ్చు. సో నార్మల్గా ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సహకారంతో చేయాల్సిన అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వీటికి రెస్పాన్సిబుల్గా కూడా ఉండాల్సిన బాధ్యత అయితే ఉంటుంది. అయితే ఇక్కడ రిజర్వ్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గవర్నర్, అదేవిధంగా ఈయన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ వితౌట్ బీయింగ్ రెస్పాన్సిబుల్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్గా ఈ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ని ఇచ్చేశారు. సో దట్ మేజర్గా ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అనే అంశం ఏదైతే ఉందో అది ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి అంశం. సో ఇక్కడ మనం జస్ట్ ఈ 2 అనే ఆప్షన్ ఎలిమినేట్ చేస్తే ఈజీగా సమాధానం చేయొచ్చు. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్, ల్యాండ్ రెవెన్యూ, పోలీస్ ఈ అంశాలన్నీ కూడా రిజర్వ్డ్ సబ్జెక్ట్లో భాగంగానే ఉంటాయి. సో ఇక్కడ కేవలం 1919 సంబంధించినటువంటి ఈ డైఆర్కీ రూల్ మాత్రమే కాకుండా మిగతా అంశాల గురించి కూడా తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బైకామరలిజం అనేది మొట్టమొదటిసారిగా 1919 చట్టం ద్వారానే తీసుకొచ్చారు, రైట్. అదేవిధంగా డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రత్యక్ష ఎన్నికలను కూడా మనకి 1919 చట్టం ద్వారానే తీసుకురావడం జరిగింది, రైట్. ఇది మాత్రమే కాకుండా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 మెంబర్స్ ఉండేవాళ్ళు, అందులో 3 ఇండియన్స్గానే ఉండడం జరిగింది. సో ఈ విధంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 6 మెంబర్స్ ఉంటే అందులో 3 మెంబర్స్ ఇండియన్స్గా ఉండడం జరిగింది. అదేవిధంగా సపరేట్ ఎలక్టోరేట్స్, సో ఈ సపరేట్ ఎలక్టోరేట్స్ 1909 ద్వారా ముస్లింలకు అందిస్తే ఈ 1919 చట్టం ద్వారా అటు క్రిస్టియన్లకి, సిక్, ఆంగ్లో ఇండియన్స్, అదేవిధంగా యూరోపియన్స్కి కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. సో దట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రశ్న లేకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం అనాలిసిస్ చేయాలంటే కేవలం ఈ ఒక్క ఎంసీక్యూస్ గురించే కాకుండా 1919 చట్టానికి సంబంధించినటువంటి మిగతా అంశాల గురించి కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది, రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే, ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ ద స్టేట్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద స్కీమ్ ప్రొవైడ్ ఇన్ ద. సో మనకి సెంటర్ అండ్ స్టేట్స్కి సంబంధించి డిస్ట్రిబ్యూషన్ పవర్స్ అనేది ఈ క్రింది చట్టాల్లో దేని ద్వారా కల్పించడం జరిగింది అనేసి అడిగారు. సో మేజర్గా మోస్ట్లీ చాలా వరకు భారత రాజ్యాంగంలో అనేక అంశాలు 1935వ చట్టం ద్వారానే తీసుకురావడం జరిగింది. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ద్వారాన ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అనే అంశాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దట్ మనకి 1935 చట్టంలో ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే అంశం కూడా ఉంటుంది. హౌవెవర్ దీన్ని అమలుకు వచ్చేసరికి ఇది జరగకపోవచ్చు, కానీ ఆల్ ఇండియా ఫెడరేషన్ అనే కాన్సెప్ట్ మనకి 1935 యాక్ట్లోనే ఉంది. ఎట్ ది సేమ్ టైం అటు సెంట్రల్ స్టేట్స్కి సంబంధించినటువంటి పవర్ డిస్ట్రిబ్యూషన్ కూడా 1935 యాక్ట్ ద్వారానే తీసుకురావడం జరిగింది. ఈవెన్ ఈ 1935 యాక్ట్లో చాలా వరకు అంశాలు మన భారత రాజ్యాంగంలోనే ఉన్నాయి. సో అందువల్లనే దీన్ని కార్బన్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలవడం జరుగుతుంది, రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సోషల్ క్యాపిటల్. అంటే సామాజిక మూలధనానికి సంబంధించినటువంటి అంశం గురించి అడిగారు. సో మేజర్గా 4 ఆప్షన్స్ ఇచ్చారు, విచ్ వన్ ఈజ్ కరెక్ట్. సో ద ప్రపోర్షన్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ద పాపులేషన్, ద స్టాక్ ఆఫ్ ఇట్స్ బిల్డింగ్, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మిషన్స్, ద సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్,
ద లెవెల్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ హార్మోనీ ఇన్ ద సొసైటీ. సో ఈ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మోస్ట్లీ ఎకనామీకి సంబంధించినటువంటి అంశాలుగా కనిపిస్తాయి. ఎక్సెప్ట్ ఇది ఒక్కటే మనకి సోషల్ యాంగిల్లో అండ్ ఆల్సో సొసైటీ యాంగిల్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకోండి, ద ప్రపోర్షన్ ఆఫ్ లిటరేచర్ ఇన్ ద హ్యూమన్ పాపులేషన్ ఈజ్ రిలేటెడ్ టు హ్యూమన్ క్యాపిటల్కి సంబంధించింది, రైట్. అదేవిధంగా సైజ్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ద వర్కింగ్ ఏజ్ గ్రూప్ అనేది కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్కి సంబంధించింది. ఇక్కడ ద స్టాక్ ఆఫ్ ఇట్స్ బిల్డింగ్ అండ్ ఆల్సో అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెషిన్స్ అయితే మేజర్గా ఫిక్స్డ్ క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశం. సో ఈ విధంగా ఈ 3 అంశాలు ఎకానమీకి సంబంధించింది. సో ఎక్సెప్ట్ ఈ 4th ఆప్షన్, ద లెవెల్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అండ్ ఆల్సో హార్మనీ ఇన్ ద సొసైటీ అనే అంశం ఏదైతే ఉందో ఇది సోషల్ క్యాపిటల్ని సూచించడం జరుగుతుంది. సో దట్ ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం. సో 4th క్వశ్చన్ చూసుకుంటే, వన్ కామన్ అగ్రిమెంట్ బిట్వీన్ గాంధీయిజం అండ్ మార్క్సిజం. సో మోస్ట్లీ గాంధీకి మార్క్సిజంకి చాలా వరకు డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా ఒక కామన్ అగ్రిమెంట్ అనేది ఇద్దరి మధ్య కనిపిస్తుంది. ఏంటది? ఒకటి క్లాస్ స్ట్రగల్, అబాలిషన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఎకనామిక్ డిటర్మినిజం, ద ఫైనల్ గోల్ ఆఫ్ స్టేట్లెస్ సొసైటీ. సో సరైనటువంటి సమాధానం ద ఫైనల్ గోల్ ఆఫ్ స్టేట్లెస్ సొసైటీ అనేది వీళ్ళిద్దరి మధ్య కూడా ఉన్నటువంటి ఒక సారూప్యత, ఒక సిమిలారిటీగా మనం చెప్పుకోవచ్చు, రైట్. తర్వాత ప్రశ్న చూసుకుంటే, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియా విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ అప్రోప్రియేట్ ఫర్ బ్యూరోక్రసీ. సో ఉద్యోగ స్వామ్యానికి సంబంధించి, బ్యూరోక్రసీకి సంబంధించి ఈ క్రింది వాటిలో ఏది క్యారెక్టరిస్టిక్స్ అప్రోప్రియేట్గా సెట్ అయ్యేదని చెప్పారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నారు. సో ఏజెన్సీ ఫర్ వైడనింగ్ ద స్కోప్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ. సో ఇఫ్ ఇన్ కేస్ పార్లమెంటరీ డెమోక్రసీ ఉన్నప్పటికీ లేనప్పటికీ బ్యూరోక్రసీ అనేది ఈవెన్ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో కూడా కనిపిస్తుంది. ఎన్ ఏజెన్సీ ఫర్ స్ట్రెంథనింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫెడరలిజం. అఫ్ కోర్స్ ఫెడరలిజం ఆర్ ఎల్స్ యూనిటరీ ఫీచర్స్లో కూడా మనకి కనిపిస్తుంది. ఎన్ ఏజెన్సీ ఫర్ ఫెసిలిటేటింగ్ పొలిటికల్ స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ గ్రోత్. లాస్ట్ వన్ ఆప్షన్ డి, ఎన్ ఏజెన్సీ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ. సో సాధారణంగా బ్యూరోక్రసీ ఏం చేస్తుంది? లెజిస్లేషన్ ఏదైతే ఉంటుందో అది చట్టాలు చేస్తుంది, యాక్ట్స్ చేస్తుంది. సో ఈ చట్టాలు చేసింది ఎవరు ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది? ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఈ ఎగ్జిక్యూటివ్నే మనం బ్యూరోక్రసీగా కూడా పిలుస్తాం. సో ఎగ్జిక్యూటివ్ నార్మల్గా టెంపరీ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది, అదేవిధంగా పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. సో ఈ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం బ్యూరోక్రసీగా పిలుస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ మనందరం ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాం, ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఉద్యోగం వచ్చిందంటే మనందరం కూడా పర్మనెంట్ బ్యూరోక్రసీలో భాగస్వామ్యం అవుతాం. సో మన అందరి యొక్క బాధ్యత ఏంటి? ఏవైతే పబ్లిక్ పాలసీ ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడమే మన యొక్క బాధ్యత. సో ఈ విధంగా ద మోస్ట్ అప్రోప్రియేట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద బ్యూరోక్రసీ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పబ్లిక్ పాలసీగా చెప్తాను, రైట్. తర్వాత ప్రశ్న, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిఫైన్స్ ద టర్మ్ స్టేట్. సో స్టేట్కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనటువంటి డెఫినేషన్ ఏది అని అడిగారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చారు, విచ్ వన్ ఈజ్ కరెక్ట్? సో కమ్యూనిటీ ఆఫ్ పర్సన్స్ పర్మనెంట్లీ ఆక్యుపైయింగ్ ఏ డెఫినెట్ టెరిటరీ. సో ఇక్కడ డెఫినెట్ టెరిటరీ అనేది ఉండటం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగం ఉంటుంది, రైట్. అదేవిధంగా ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్. సో ఏ విధంగా కూడా ఎక్స్టర్నల్ కంట్రోల్ అనేది ఉండదు. సో ఎక్స్టర్నల్గా సుప్రిమసీ అండ్ ఆల్సో సోవర్నిటీ అనేది కూడా ఇక్కడ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా ఒక ఆర్గనైజ్డ్ గవర్నమెంట్, ప్రభుత్వం అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రజలు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆర్గనైజ్డ్ గవర్నమెంట్ ఉంటుంది, ఎందుకంటే గవర్నెన్స్ని చేయడానికి. సో ఈ విధంగా సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది. సో ఇక్కడ సేమ్ లైక్ ఇది తప్పు అవుతుంది, ఇది తప్పు అవుతుంది, బట్ ఆప్షన్ సి అనేది కొంచెం ఈక్వల్గా ఉంటుంది. బట్ ఇక్కడ ఓన్ కల్చర్ ట్రెడిషన్ అనే అంశం ఏదైతే ఉందో దీనివల్ల స్టేట్కి దీనికి కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం నార్మల్గా వాట్ ఈజ్ నేషన్ అండ్ ఆల్సో వాట్ ఈజ్ స్టేట్ అని అంశం చదువుకున్నప్పుడు ఇది మనకి చాలా వరకు యూజ్ అవుతుంది. బట్ ఇది పొలిటికల్ సైన్స్ రిలేటెడ్లో మనకి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. బట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో జస్ట్ వాట్ ఈజ్ స్టేట్ అంటే తెలిసిపోతుంది. సో ఇది మేజర్గా ఎన్సీఆర్టీ బేస్డ్గా క్వశ్చన్ అడిగాడు. సో ఇక్కడ ఇంతకు మించి ఎక్కువగా మనం చదవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ నేషన్ వాజ్ అ స్టేట్ అంటే ఇఫ్ ఇన్ కేస్ పొలిటికల్ సైన్స్ ఎవరైనా ఆప్షన్ ఉంటే ఆ టైప్ ఆఫ్ వేలో చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాన్స్టిట్యూట్స్ ద బెస్ట్ సేఫ్ గార్డ్ ఆఫ్ లిబర్టీ ఇన్ ఏ లిబరల్ డెమోక్రసీ. సో స్వేచ్ఛకు సంబంధించి లిబరల్ డెమోక్రసీలో బెస్ట్ సేఫ్ గార్డ్ ఏది అనేసి అన్నారు. సో ఎక్కడైతే సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటుందో అక్కడ లిబరల్ డెమోక్రసీలో లిబర్టీని సేఫ్ గార్డ్ చేయడం జరుగుతుంది. సో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉండటం వల్ల అటు ఎగ్జిక్యూటివ్, లెజిస్లేషన్, అదేవిధంగా జ్యుడిషియరీ
ఈ మూడింటి మధ్య కూడా సపరేషన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ సపరేషన్ ఆఫ్ పవర్స్ లేకుండా అన్ని అధికారం మిళితం అయిందంటే ఏం జరుగుతుంది, ఏదో ఒక అథారిటీ అనేది అప్పర్ హ్యాండ్ అవుతుంది. సో దట్ ఎగ్జిక్యూటివ్ అనేది కొంచెం టిరనీ వైపు వెళ్ళొచ్చు, ఆటోక్రసీ అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వం యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో వాటిని దుర్వినియోగపరచడం కూడా జరుగుతుంది కదా. సో ఈ అంశాలకు అనుగుణంగానే సపరేషన్ ఆఫ్ పవర్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎట్ ది సేమ్ టైం చెక్స్ అండ్ బ్యాలెన్సెస్గా కూడా వినియోగించడం జరుగుతుంది. సో ఈ విధంగా లిబర్టీని సేఫ్ గార్డ్ చేయాలంటే లిబరల్ డెమోక్రసీలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సపరేషన్ ఆఫ్ పవర్స్. సో అధికార పృథక్కరణ లేకపోతే అధికార విభజనగా మనం చెప్పుకుంటాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, ద బెస్ట్ రిఫ్లెక్ట్స్ ఆఫ్ విచ్ చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఏ కంట్రీ. సో కాన్స్టిట్యూషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇట్ డిటర్మైన్స్ ద ఆబ్జెక్టివ్ ఫర్ ద మేకింగ్ ఆఫ్ నెసరీ లాస్, ఇట్ ఎనేబుల్స్ ద క్రియేషన్ ఆఫ్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ ఏ గవర్నమెంట్, ఇట్ డిఫైన్స్ అండ్ లిమిట్స్ ద పవర్స్ ఆఫ్ గవర్నమెంట్, అండ్ ఇట్ సెక్యూర్స్ సోషల్ జస్టిస్, సోషల్ ఈక్వాలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. సో ఇక్కడ సరైనటువంటి సమాధానం ఏంటి? ఇట్ డిఫైన్స్ ద లిమిట్స్ the powers of the government. So the chief purpose of the constitution is to define and limit the powers of the government, and also it establishes the structure, functions and principles of a government as well as the rights and responsibility of a citizen, so that the best reflects the chief purpose of the constitution. So సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి అవుతుంది. రైట్, తర్వాత ప్రశ్న, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ కరెక్ట్ అడిగారా, ఇన్కరెక్ట్ అడిగారా అనేది కూడా చూసుకోండి. సో ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటని అడిగారు. సో అబౌట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ద పవర్స్ ఆఫ్ ద మున్సిపాలిటీస్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 9A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 18 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రొవిజన్స్ రిలేటెడ్ టు అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ గివెన్ ఇన్ పార్ట్ 20 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో సెలెక్ట్ ద ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. సో సరైనటువంటి సమాధానం ఏంటి అనేది మనం ఆన్సర్ చేయాలి. సో సరైనటువంటి సమాధానం ఏంటి? అన్నీ కూడా సరైనటువంటి సమాధానమే. సో ఇక్కడ పార్ట్ 9A, పార్ట్ 9 ఇచ్చారా, పార్ట్ 9B ఇచ్చారా అనేది కూడా మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో పార్ట్ 9 ఈజ్ రిలేటెడ్ టు పంచాయత్స్, పార్ట్ 9A అనేది మున్సిపాలిటీస్, పార్ట్ 9B అనేది కోఆపరేటివ్స్కి సంబంధించింది. రైట్, అదేవిధంగా పార్ట్ 18 అనేది ఎమర్జెన్సీ ప్రావిజన్స్, అత్యవసర అధికారాలకు సంబంధించింది. పార్ట్ 20 అనేది అమెండ్మెంట్స్కి సంబంధించింది, అంటే రాజ్యాంగ సవరణ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు. సో దట్ ఆప్షన్ డి అనేది సరైనటువంటి సమాధానం. సో 10th క్వశ్చన్, ఈరోజు లాస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఇఫ్ ఇన్ కేస్ దీనికి సంబంధించి వీలైతే మీరు కిందన కామెంట్స్లో ఆన్సర్ చేయండి. సో హూ వాజ్ ద ప్రొవిజనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ టుక్ ఓవర్. సో రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ముందు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేయడం జరిగింది? ఆప్షన్ ఏ సి రాజగోపాలాచారి, ఆప్షన్ బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి టిటి కృష్ణమాచారి, ఆప్షన్ డి డాక్టర్ సచ్చిదానంద సిన్హా. సో సరైనటువంటి సమాధానం ఏంటి అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.